అమెరికా పర్యటనలో భాగంగా అధ్యక్షుడు ట్రంప్తో ప్రధాని మోదీ వైట్ హౌస్లో భేటీ అయ్యారు. భారత్ అమెరికా బంధం మరింత బలోపేతం కావడానికి వాణిజ్య సుంకాలు ప్రధాన అజెండాగా ఇరువురి సమావేశం జరిగింది. భేటీ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ట్రంప్ తాను స్వయంగా రాసిన అవర్ జర్నీ టుగెదర్ అనే పుస్తకాన్ని మోదీకి బహుకరించారు. భారత్లో పర్యటన సందర్భంగా ఇక్కడ దిగిన ఫోటోలతో కూడిన బుక్ను గిఫ్ట్గా ఇచ్చారు. అంతేకాదు గతంలో అమెరికాలోని టెక్సస్లో జరిగిన హౌడీ మోదీ సభ ఫోటోలను పొందుపరిచారు. భారత్తో ముఖ్యంగా ప్రధాని మోదీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చోటు చేసుకున్న కీలక సందర్భాలు, ప్రధాన ఈవెంట్లతో కూడిన ఫోటో బుక్ ఇది. ఇందులో ప్రధాని మోదీ 2019 నాటి అమెరికా పర్యటనలో నిర్వహించిన హౌడీ మోదీ, ఆ తర్వాత 2020లో ట్రంప్ భారత్కు విచ్చేసినప్పుడు ఏర్పాటు చేసిన నమస్తే ట్రంప్ కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు కూడా ఉన్నాయి. ఈ పుస్తకంపై మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ యు ఆర్ గ్రేట్ అని రాసి ట్రంప్ సంతకం చేశారు. అనంతరం పుస్తకంలోని పేజీలను తిప్పుతూ వీరిద్దరూ ఉన్న ఫోటోలను మోదీకి ఆయన చూపించారు. అనంతరం ట్రంప్ స్పందిస్తూ భారత ప్రధానికి ఆతిథ్యం ఇవ్వటం చాలా గౌరవంగా భావిస్తున్నానన్నారు. మోదీ తనకు ఎన్నో ఏళ్లుగా గొప్ప స్నేహితుడని, వారిరువురి మధ్య మంచి అనుబంధం ఉందని తెలిపారు. భారత్కు మోడీ లాంటి నాయకుడు ఉండటం గర్వకారణమన్నారు. భారత్తో మా స్నేహం వచ్చే 4 సంవత్సరాలు ఇలాగే కొనసాగుతుంది అన్నారు. ప్రపంచంలో ఏ దేశానికి లేని విధంగా తమకు ఆయిల్ గ్యాస్ వనరులు ఉన్నాయన్నారు. భవిష్యత్తులో 2 దేశాలు కలిసి పనిచేస్తాయి అన్న ట్రంప్, యుద్ధం ఆపాలని పుతిన్తో గంటన్నర మాట్లాడాను అన్నారు. తాము ఎవరిని ఓడించాలని అనుకోవటం లేదని, మంచి చేయాలని చూస్తున్నామన్నారు. ప్రధాని మోదీ కూడా ట్రంప్పై ప్రశంసలు కురిపించారు. ట్రంప్ దేశ ప్రయోజనాలకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తారని, ఇది చాలా అభినందించదగ్గ విషయమన్నారు. అమెరికా అధ్యక్షుడి నుంచి తాను నేర్చుకున్నది అదేనని, ఆయనలాగే తాను కూడా భారత ప్రయోజనాలకే అధిక ప్రాముఖ్యతనిస్తానని మోదీ తెలిపారు. ఈ సందర్భంగా ట్రంప్తో మోదీ పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. భారత్ అమెరికా బంధం మరింత బలోపేతమై ఇరు దేశాలు మరింత ఎత్తుకు ఎదగాలని తాను కోరుకుంటున్నాను అన్నారు మోడీ. యుద్ధం ఆపడానికి ట్రంప్ చేస్తోన్న కృషి అభినందనీయమన్నారు. భారత్ తటస్థ దేశం కాదని, ఎప్పుడూ శాంతి వైపే ఉంటుందని మోడీ అన్నారు. అనంతరం వీరిద్దరూ సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఇరు దేశాల పరస్పర వాణిజ్య, రక్షణ బంధం బలోపేతానికి కట్టుబడి ఉన్నట్లు దేశాధినేతలు తెలిపారు. అమెరికా పర్యటనను ముగించుకొని ప్రధాని మోదీ భారత్కు తిరుగు పయనమయ్యారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.